సనాతన ధర్మం అనే పదం గడిచిన కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ప్రచారం. దానికి చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వాళ్ళ వరకు సనాతన ధర్మం అనే ఒక రకమైన ఆ మత్తులో ఊగిపోతున్న దశకి ప్రస్తుతం దేశ పరిస్థితి ఉంది. దాంట్లో వాస్తవాలు ఏంటి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి వివరిస్తారా? ముందుగానండి, సనాతన అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. సనాతనుడు అని చెప్పానంటే అజుడు అని, పుట్టనివాడు అని. మనకి మన పురాణ ఇతిహాసాల ప్రకారం విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా పుట్టని వాళ్ళు, అజులు అని పేరు. వీళ్ళు సనాతనులు అంటారు అన్నమాట. వీళ్ళని సనాతన అనే శబ్దంతో కూడా వాడతారు. సనాతన అంటే పుట్టనిది అని అర్థం, మామూలు అర్థంలో. అలాగే ధర్మం అని చెప్పనంటే సామాన్య అర్థంలో మోసేది అని. దేన్ని మోస్తుంది అనేటటువంటి దాని విషయంలో ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఏమిటంటే, ప్రాచీన కాలంలో ఆకాశంలో, వ్యోమంలో తిరుగాడేటటువంటి, లేకపోతే వ్యోమంలో వేలాడుతున్నటువంటి, ఏ ఆధారం లేకుండా వేలాడుతున్నటువంటి సూర్యుడు, చంద్రుడు ఇట్లాంటి గ్రహాలను చూసినటువంటి ప్రాచీన మానవులు ఏ ఆధారం లేకుండా ఇవి అసలు ఎలా ఉన్నాయి ఆకాశంలో, మనమందరం భూమి ఆధారంగా నిలబడి ఉన్నాం కదా, పైకి ఎగరాలని ప్రయత్నించినా మళ్ళీ భూమికి వచ్చి గుద్దుకుంటున్నాము, అలాంటప్పుడు అవి అలా గుద్దుకోకుండా ఎందుకు ఉన్నాయి అనేటటువంటిది మొట్టమొదటి ప్రశ్నగా వాళ్ళకి వింతగా అనిపించింది. ఆ వింతగా అనిపించినప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ సమాజం, మానవ సమాజం కూడా దీన్ని, ఈ భూమి భద్రంగా ఉండాలి అంటే, మన భూమి, మానవ సమాజం కూడా కొన్ని విధులు పాటించాలి, దానికే ధర్మం అని పేరు పెట్టారు. మానవులు పాటించే ధర్మాలు ఏవైతే, విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల సముదాయానికే ధర్మం అనే పేరు పెట్టారు. ధర్మం అంటే సామాన్య అర్థంలో మోసేది అని. భూమిని మోయటం అనేటటువంటిది ఏమిటి అనేటటువంటి దాన్ని గనక మనం తీసుకుంటే, ఒక మామూలు అర్థంలో ధర్మం అంటే మోసేది అన్నప్పుడు ఏమి మోస్తున్నది అనేటటువంటిది ఒక నమ్మకం, పిచ్చి నమ్మకంగా అది వచ్చింది. ఎలా అంటే, భూమి బల్లపరుపుగా ఉంటుందని, ఆ బల్లపరుపుగా ఉండే భూమికి 4 దిక్కులు, 4 మూలలు, మొత్తం 8 దిక్కుల 8 ఏనుగులు, అష్టదిగ్గజాలు అంటారు వాటిని. ఆ అష్టదిగ్గజాలు లేకపోతే దిక్కరులు, దిగ్దంతులు, ఇట్లా ఏ పేరుతో పిలిచినా అవి 8 పక్కల ఉండి మోస్తున్నాయి. అవే గనక మొయ్యకపోతే ఈ భూమి చుట్టూతా సముద్రం ఉండటాన్ని గమనించారు. ఇప్పటికైనా మీరు గమనిస్తే 75% మన భూమిలో 75% నీళ్ళే. ఈ నీళ్ళల్లో మునిగిపోతుందేమో, అది మునక్కుండా ఈ దిక్కరులు లేక దిగ్దంతులు, దిగ్గజాలు 8 మూలల్లో ఉండి మోస్తున్నాయి అనేటటువంటి ఒక నమ్మకం వీళ్ళు ఏర్పరచుకున్నారు. భావన. ధర్మము అంటే మోసేది అన్నప్పుడు మొయ్యకుండా ఎట్లా నిలబడి ఉంటుంది ఈ భూమి మాత్రం? అయితే భూమి గోళాకారంలో ఉన్నదనేది అప్పటికి ఇంకా లేదు, తర్వాత వద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఈ భూమి మొయ్యబడుతున్నది దేని చేత అనేది వచ్చినప్పుడు అష్టదిగ్గజాల చేత మొయ్యబడుతున్నది అనే మూఢత్వం అనే భావనతో ఇది మొదలైంది. ఇక ఈ ధర్మం అంటే అవసరాల కొద్దీ, ఇది ధర్మాన్ని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవ సమాజం యొక్క ఆవశ్యకత రీత్యా ఈ ధర్మం అనేది వచ్చింది. ధర్మం అంటే మానవులు పాటించాల్సినటువంటి విధుల సముదాయం అనుకున్నాం కదా. అలాంటప్పుడు మానవ సమాజమే ఏర్పడక ముందు ధర్మం ఉందనేటటువంటిది ఒక పిచ్చి నమ్మకం. కొంతమంది అది కూడా నమ్ముతారు. ధర్మం శాశ్వతం, ధర్మం అచ్యుతం, అంటే ఎప్పటికీ చ్యుతము కానిది, ధర్మం ఎప్పటికీ ఉండేది, నిత్యం అనేటటువంటిది నమ్మేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మం అనేది మానవ సమాజం తర్వాత పుట్టింది. ఎందుకంటే పరిణామ క్రమంలో భూమి మీద జీవం, తర్వాత వృక్షాలు, జంతువులు, ఆ జంతు పరిణామ క్రమంలో భాగంగా మానవులు పుట్టుకొచ్చారని మనం నమ్ముతూ శాస్త్రీయంగా మనం విశ్వసిస్తున్నాం కనుక
మానవుల పుట్టక కంటే ముందే ధర్మం ఉంది అనేటటువంటిది అర్ధరహితం. అందుకని ధర్మం అనేది మానవుల పుట్టుక తర్వాత వచ్చింది. మానవుడి యొక్క అవసరాల కోసం వచ్చింది. ఆ అవసరాల మేరకు ధర్మం కూడా మారుతుందనేది చరిత్రలో రుజువైంది. సనాతన ధర్మం కూడా మారుతూ వచ్చింది, ఒక రకంగా లేదు. యుగాన్ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, రకరకాల స్థితిగతులను బట్టి, మానవ అవసరాలను బట్టి అది మారుతూ వచ్చింది. కానీ ఎప్పటికప్పుడు సనాతనవాదులు ధర్మం మారదు, మారటాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము అని చెప్పని చెబుతారు. కానీ వాస్తవంగా ధర్మం మారుతూ ముందుకెడుతూ పోతున్నది సామాజిక అవసరాల మేరకు. అయితే ఇంకా కాలం చెల్లినటువంటి ధార్మిక విషయాలు చాలా మన ధర్మంలో ఉన్నాయి. వాటిని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మం ఈనాటి సమాజానికి పనికొచ్చే విధంగా లేకపోతే ధర్మం అనిపించుకోదు. ఎప్పుడో పాత సమాజానికి అవసరమైన ధర్మాలని ఇప్పుడు అమలు జరుపుతానని ఎవరైనా పెద్ద మనిషి వచ్చి గనక ప్రయత్నిస్తే అది అధర్మం అవుతుంది. అయితే మన మత గ్రంథాలన్నిట్లో కూడా వేదాలు, ఇస్లాం చెప్పేటటువంటి ఖురాన్ కానీ, క్రిస్టియన్స్ పాటించేటటువంటి బైబిల్ కానీ, జోరోయాస్ట్రియన్ మతం అని ఒకటి ఉన్నది, ఇవాళ ఇరాన్గా ఉన్నటువంటి ఒకప్పటి పర్షియాకి సంబంధించిన మతం అది. అక్కడ ప్రజలు పాటించేటటువంటి జోరోయాస్ట్రియన్ మతానికి సంబంధించిన జెండ్ అవెస్టా అంటారు వాళ్ళ మత గ్రంథాన్ని. ఈ మత గ్రంథాలన్నిట్లో ఎవరి ధర్మాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. ఈ ధర్మాలు ఏమిటి, ఎలా చెప్పబడ్డాయి, అవి ఏ మేరకు శాస్త్రీయం అనేటటువంటిది మనం తర్వాత మన చర్చాంశంలో తర్వాత చూద్దాం. ఇక్కడ